హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నాటుకోడి మరియు పచ్చి జీడిపప్పు నాటుకోడి మరియు పచ్చి జీడిపప్పు తెంపుకొని మనం కోసుకొని జీడిపప్పు తీసుకుంటే వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఆ ప్యాన్లో ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఒక ఆయిల్ని కొంచెం సేపు మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఎంత బాగా మరిగితే అంత మంచిది అన్నమాట. మనకి ఆయిల్ బాగా హీట్ ఎక్కితే మనకి త్వరగా ఫ్రై అయితే మాత్రం అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఆయిల్ని ఫ్రై అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లోకి వచ్చేసి మనం మెయిన్గా ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు ఒక 3 to 4 ఆనియన్స్ అండ్ ఒక 3 to 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మనం వాటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మీరు వేసుకోవాలనుకుంటే దాంతోపాటు మీరు ఇంకా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. అవి ఎందుకంటే గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మెయిన్గా వేసుకోవాలంటే బిర్యానీ ఆకు అవి కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఐటమ్స్ కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనం ఇప్పుడు చికెన్ పక్క ప్లేట్లో మీరు చూసే ఉంటారు. చికెన్ తీసుకున్నాం. మనం చికెన్ని బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం వాటిలో ఏంటి ఫ్రెండ్స్, మనం ఏంటంటే మెయిన్గా కారం ప్లస్ సాల్ట్ ప్లస్ ఆయిల్, కారము మరియు సాల్ట్ మరియు ఆయిల్ వేసుకొని వాటిలో ఏం చేయాలంటే కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే ఎందుకంటే ఇది నాటుకోడి పులుసు కదా ఫ్రెండ్స్, మనం కలుపుకుంటే కొంచెం మనం ముక్కకి పీస్కి బాగా కారం ఉప్పు అంటుకోవడం వల్ల కొంచెం బాగా టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం మెయిన్గా వీటిని చేసుకున్న తర్వాత ఒక 15 minutes 20 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఫ్రిడ్జ్ యొక్క కూలింగ్కి అవి ముక్కగా అయితే మాత్రం అంటుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇవి ఫ్రై ఎప్పుడు వరకు చేసుకోవాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి ఫ్రెండ్స్. వచ్చిన వరకు మనం అలా ఫ్రై చేసుకుంటూ ఉండి తర్వాత మనం ఈ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని తీసుకొని దాంట్లో మనం యాడ్ చేసుకోవాలనుకుంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాటిల్లో తర్వాత అవి తీసుకొని మనం వచ్చేసి ఇందులోనే మనం వేడి చేసుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ప్లస్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లోనే మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకుంటే చూసుకొని పోతావు చెప్తాను.